జరిగినటువంటి బై ఎలక్షన్లో అంటే పార్టీ విజయం కోసం ప్లస్ నా తమ్ముడు విజయం కోసం అని చెప్పి నా గురించి ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు అన్న రాజన్న. నా చిన్నప్పటి నుండి కూడా నేను శ్రీధర్ బాబు అన్న అంటే ఒక పెద్దన్న లెక్క, నా సొంత కుటుంబ సభ్యుల లెక్క నేను చాలా గౌరవిస్తా. ఒక సంఘటనలో శ్రీధర్ బాబు అన్న ఒక టెలిఫోన్ కాల్ వల్ల శ్రీధర్ బాబు అన్న చేసినటువంటి టెలిఫోన్ కాల్ వల్ల నా పర్సనల్గా అది ఎంతో పెద్ద ఉపయోగపడింది. మేబీ ఆ టైంలో నాకు కొద్దిమంది సపోర్ట్గా ఉన్న వ్యక్తులలో శ్రీధర్ బాబు అన్న ఒక పెద్ద సపోర్ట్ నాకు. అందుకే మేబీ ఐఎమ్ హియర్ టుడే యాజ్ అన్ ఎమ్మెల్యే. అంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన వేరే. ఆ సంఘటనలో శ్రీధర్ బాబు అన్న కాల్ నాకు నా లైఫ్కి చాలా ఇంపార్టెంట్ అయింది. అండ్ తర్వాత కాలం గడుస్తూ నా ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు నన్ను గుర్తించి నేను పబ్లిక్ ఉపయోగపడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇవ్వడం, మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా గోఖలే సాబ్ ఇంత లిస్ట్ ఇచ్చినారు, బట్ బిఫోర్ ఎలక్షన్సే మా శ్రీధర్ బాబు అన్న ఇచ్చిన మాట మేరకు రాజ్ ఠాకర్ అన్న ఇక్కడ ఏరియాలో తిరుగుతూ, అంతకుముందు పొన్నం ప్రభాకర్ అన్న, వివేక్ గారు, తుమ్మల గారు కూడా మన కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ దాదాపు 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ వర్క్స్ చేయించడం జరిగింది. అండ్ తర్వాత శ్రీధర్ బాబు అన్న వచ్చిన తర్వాత వితిన్ షార్ట్ పీరియడ్ మీకు కావాల్సినటువంటి స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్, సివరేజ్ లైన్స్, రోడ్స్ చాలా వరకు చేయించినారు. అందరూ అంటారు కదా హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అన్నట్టు, మా కాలనీ వాంట్స్ కూడా అన్లిమిటెడ్ ఉన్నాయి. మీరు 4 అంటున్నారు అంకుల్, 40 ఉన్నా పెట్టండి, గవర్నమెంట్ మనది ఉంది, బట్ ఒక్కొక్కటిగా మనం చేసుకుంటాం ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, దానికి టైం సరిపోయేటట్టు టైం ఉంది, గవర్నమెంట్ ఉంది కాబట్టి 3 years టైంలో ఒక్కొక్క సమస్య పరిష్కరిస్తూ అన్ని కాలనీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేసే విధంగా పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, మనకి పెద్ద సపోర్ట్ శ్రీధర్ బాబు అని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనం జూబ్లీహిల్స్లో గెలిపించినటువంటి విజయానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి ఏ పనైనా చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సో వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ అండ్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. శ్రీధర్ బాబు అన్న మన దగ్గర రిపబ్లిక్ డే ఎంతో బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పుడు కూడా మన కాన్స్టిట్యున్సీలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు శ్రీధర్ బాబు అన్నకు కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా రాజ్ ఠాకర్ అన్నకు కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్, యాజ్ యువర్ యంగర్ బ్రదర్, యాజ్ అన్ రిప్రజెంటేటివ్ మేము ఇక్కడ ఉన్నాం, మీకు ఏ పనులైనా చేసి పెడతాం, ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తామని చెప్తున్నాను, ముందే చెప్తున్నాను. 3 years టైంలో అన్ని విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ వన్ బై వన్. మంత్రి గారు ఉన్నారు మనకి, నాగేంద్ర అంకుల్, నాగేంద్ర అంకుల్ ఆయనతో ఆ రోడ్డు మీద నీళ్లు వచ్చినప్పుడు కానీ ఆ రోడ్ల పరిస్థితి ఎట్లుందంటే మర్చిపోలేడు, ఒక వరద వచ్చినట్టు వచ్చేస్తుంది. డాక్టర్ గారు ఒక వారం 10 రోజుల క్రితం సోయానా మరి చాలా పొద్దున్నే, ఎందుకంటే వారి ఆపరేషన్ టైము పొద్దున్న 8 గంటలకు మొదలవుతుంది, 7:30కే మా ఇంటికి రావటం జరిగింది. వారు 7:30కు వచ్చి, డాక్టర్ గారు మీరు ఎందుకు వచ్చారు, ఫోన్లో మాట్లాడితే సరిపోతుందంటే, ఒక బాధ్యతాయుతమైన అధ్యక్షుడిగా ఉన్నా నాకు ఆలస్యమైన పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ మా కాలనీ వాసులకు సంబంధించిన సమస్యలు కొన్ని ఉన్నాయి, దాంతో కూడుకొని ఈరోజు మీరు 26వ తారీఖు నాడు తప్పకుండా రావాలని మమ్మల్ని కోరటం జరిగింది. ఎందుకు మాకు స్ఫూర్తి అంటే, డాక్టర్ గారు పొద్దున లేస్తే 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పూర్తి స్థాయిలో పేషెంట్లను ఆపరేషన్ చేస్తూ, వారి సమయం మేం కావాలన్నా హాస్పిటల్లో ఇయ్యలేని అంత బిజీలో ఉంటారు వారు. అలాంటి వ్యక్తి ఈరోజు సామాజిక సేవ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, మా బాధ్యత పరంగా ఈరోజు మేము ప్రజాప్రతినిధులం కనుక మాకు బాధ్యత అది, దాని పరంగా ముందుకు పోవాలని నేను ఎలక్షన్ కంటే ముందు మా నవీన్ని గెలిపియాలని మరి కాలనీ వాసులకు సంబంధించిన పెద్దలందరినీ కూడా కోరడానికి వారి ఇంటికి పోయినా, వారు ఒకరే మాట చెప్పారు, మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, కానీ మా సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలని కోరింది. నాకు జనరల్గా కూడా నేను నా ఎలక్షన్లో నా నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఏ పని అయినా కానీ ప్రయత్నం చేస్తా అని చెప్తా. ఎందుకంటే
కొన్ని పనులు పూర్తి స్థాయిలో అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మా సోదరులు నవీన్ చెప్పినట్టు హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అన్నట్టు చాలా సందర్భంలో అన్లిమిటెడ్గానే ఉంటాయి. కానీ ఈరోజు ఇక్కడ వాస్తవంగా మాట్లాడాలంటే డాక్టర్ గారు చెప్పిన కొన్ని పనులు ఆ రోజు కూడా వెనువెంటనే చేయడానికి నేరుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేరుగా అధికారులతో మాట్లాడి ఎలక్షన్లో ఉన్న సందర్భంలో మీరు ఎలక్షన్లు ఉన్నారు కనుకనే పనులు చేస్తారని డాక్టర్ గారు కూడా ఉండనేమో మనసులో. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో రాజకీయమేది, రాజకీయం గురించి మేము ఓట్లు అడుగుతూ ఉంటాం, ఇది వాస్తవిక విషయం. కానీ వారిని చూసి ఒక స్పిరిట్తోని అంత పెద్ద మంచి పని చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మేము పనిచేయాలనే ఒక స్ఫూర్తితో మీరు తప్పకుండా నవీన్ యాదవ్ను ఆశీర్వదించండి, బాధ్యతయుతంగా పనిచేస్తామని చెప్పాము. అదే బాధ్యతతో ఈరోజు పనిచేయాల్సుకున్న సంకల్పంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని డాక్టర్ గారికి అసోసియేషన్కి సంబంధించిన పెద్దలందరికీ మనవి చేస్తా ఉన్నాం. మొదటగా మా కమలాపూరి వెల్ఫేర్, ఈ కాలనీకి సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్, ఈ కాలనీ వాసులకు, జూబ్లీ హిల్స్కు సంబంధించిన నియోజకవర్గ ప్రజలందరికీ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ఒక యువకుడిని ముందర పెట్టినాం. ఒక చదువుకున్న యువకుడు, సమాజ సేవ చేయాలనే ఒక స్ఫూర్తి ఉన్న యువకుడని మేము మీ ముందుకు వచ్చినాం. ఆ ప్రయత్నంలోనే మీరందరూ కూడా వారికి ఆశీర్వాదం పలికి మీరందరూ కూడా గెలిపించడం జరిగింది. మొదటగా దాని పక్షాన నేను మీ అసోసియేషను, ఈ కాలనీ వాసులందరికీ హృదయపూర్వకంగా మా నవీన్ యాదవ్ని గెలిపించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. పని చేయాలి అనే ఒక సంకల్పం ఉన్న వ్యక్తి, యువకుడు కనుక మీరు అవునన్నా కాదనుకున్నా ఈ వ్యవస్థలో రాజకీయం అనేది ఇంపార్టెంట్. ఇది ప్రజాస్వామ్యం. నవీన్ యాదవ్ని ఒక మంచి నాయకుడిగా చేయాలనే ఆలోచన పార్టీలో ఉంది. ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షుల వారు ఉన్న తరుణంలో మీ ముందు పెట్టినాం. వారితో పని చేయించుకోండి, మేము వారి వెనకాల ఉంటాం. ప్రతి పనిని చేయడానికి ఈరోజు మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ పని చేయాలనే సంకల్పంతో పోతా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా మీరు ఇచ్చిన 3-4 పనులు మొన్న కూడా నాకు వచ్చి చెప్పారు. ఫుట్పాత్కు సంబంధించి ఇమ్మీడియట్గా నేను నవీన్తో మాట్లాడినా. సరే నవీన్ వాళ్ళ ఓట్లు కూడా అడిగింది కనుక, మీ ఓట్లు కూడా అడిగింది కనుక కొద్దిగా ఇబ్బంది పడుతుండొచ్చు. ఉన్న మాట వాస్తవికంగా చెప్తా ఉన్నాను స్పష్టంగా. అంటే వాస్తవాలు చెప్పాలి కదా సార్, ఎందుకంటే సార్ దాని పరంగా కూడా ఒక సొల్యూషన్ తీసుకురావాలని నేను నవీన్ గారిని కోరిన. ఏదో విధంగా వారిని కూర్చోబెట్టి వారికి ఆల్టర్నేటివ్ ప్లేస్ అన్న కేటాయింపు చేసి దానికి సంబంధించిన ఆ పార్కింగ్ వలన వచ్చే ఇబ్బందులు కానీ, మీరు ఇంకో రోడ్ అడిగారు డాక్టర్ గారు, ఆ రోడ్ విషయంలో అతి తొందరలో కూడా మీకు ఇచ్చాను మాట కనుక తొందరలోనే నేను రెడ్సీతో మాట్లాడినాను. తొందరగానే ఆ పనులను కూడా చేయడానికి వెనకాడకుండా ముందుకు చెప్తాం. కరెంటు లైట్లు పెట్టి ఆ చెప్పిన మాట మేరకు వచ్చిన తర్వాత డాక్టర్ గారు నాకు మెసేజ్ పెట్టారు. ఎలక్షన్ నడుస్తూ ఉంది, మేము దీపావళి చూసినామో లేదు కానీ ఈరోజు దీపావళి కనబడతా ఉందని. అంటే అంత సంతోషం అసోసియేషన్కు సంబంధించిన పెద్దలు కానీ డాక్టర్ గారు వెలిబుచ్చిన అంశాన్ని నేను అప్పుడే అనుకున్నా, నవీన్ యాదవ్కి అందరు ఓట్లేస్తారని. సో నవీన్ యాదవ్ ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ వేదిక ద్వారా కూడా అనేక సంవత్సరాలు రాజకీయ ప్రస్థానంలో ఉండాలే అని కోరే వ్యక్తిని, ఒక చదువుకున్న వ్యక్తిగా నేను కూడా ఆయనకు చెప్తా ఉంటాం. ఒక్కసారి అవ్వటం ఈజీ, రెండోసారి అయ్యే వరకు కష్టంగా అనిపిస్తుంది. మళ్ళా 3, 4, 5 ఎందుకంటే ఏజ్ ఉంది ఆయన చేతిలో. మంచి నాయకుడు అయితే మీ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయిలో పెద్ద నాయకత్వానికి వచ్చే అవకాశం కూడా ఒక బలహీన వర్గానికి సంబంధించిన సోదరుడిగా ఉంటుంది కనుక అతను కూడా పనిచేయాలి, చేపించే బాధ్యతలో మేము పోతాం. అతను చేయాలని ఉత్సాహం ఉన్న వ్యక్తి. ఈరోజు ఆయన గురించి వ్యక్తిగతంగా అనేక కథనాలు తీసుకొచ్చారు. సరే రాజకీయం అప్పుడు మేము ఎదుర్కొన్నాం, కానీ ఈరోజు ఏది ఇష్యూస్ వచ్చినా మీ అసోసియేషన్ వారితో పెద్దలతో కూర్చొని రేపు నవీను అనే నా తమ్ముడు వచ్చి కూర్చొని మాట్లాడి
పెద్దలతోని, ఇక్కడ అందరు కూడా ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఇక్కడ అందరూ కూడా వారి వారి పనిలో ఉంటారు కనుక మా సోదరుని కోరుతా ఉన్న ఒక మెకానిజం డెవలప్ చేసుకొని దాని పరంగా ముందుకు పోతే వారి సమయానికి అనుకూలంగా మనం నడిచే కార్యక్రమం చేస్తూ ముందుకు నడిస్తే బాగుంటుందని మా నవీన్ యాదవ్ కూడా నేను హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక ఆలోచన మేరకు అసోసియేషన్ ఒక సిస్టమాటిక్ అసోసియేషన్ అన్నప్పుడు చాలా అసోసియేషన్లు ఉంటాయి, కానీ సిస్టమాటిక్ అసోసియేషన్ ఉంది ఇక్కడ. ఆ క్రమంలో తీసుకుపోయినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక నమ్మకం కలిగించే కార్యక్రమం చేయాలని నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2 పార్కులకు సంబంధించిన అంశాన్ని ఆ రోజు జోనల్ కమిషనర్ చెప్పిన, ఒక్క పార్కు పనులు మొదలైనవి, ఇంకో పార్కు పనులు మొదలు కావాలా, కొద్దిగా మొదలు పెట్టినట్టున్నారు. ఎందుకంటే మా అధికారులు కూడా అప్పుడప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా అక్కడ వరకే మంత్రి పర్యవేక్షణ చూస్తారని ఆ రోజు వచ్చినాకమ్మా, ఆ రోజు పొద్దుగల ఆ పార్క్ పనులు మొదలైనయా, పూర్తి స్థాయిలో అయ్యే కార్యక్రమం ఒక కార్యాచరణ కూడా తీసుకెళ్తాం. మీరు చెప్పిన కొన్ని ఉన్నాయి డాక్టర్ గారు, ఈ 2-3 రోడ్లకు సంబంధించి అతి త్వరలోనే నేను నవీన్తోని జోనల్ కమిషనర్ గారితో కూర్చొని అతి త్వరలోనే మొదలుపెట్టే కార్యాచరణ తీసుకుంటామని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు నేను ఆ రోజు కూడా చెప్పిన, ఈ పట్టణం అభివృద్ధి చేయాలి. జూబ్లీ హిల్స్ అనే పేరు వినగానే అందరు కూడా బాగున్నారనే ఒక అభిప్రాయం దేశ ప్రజల్లో కానీ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. కానీ ఇక్కడ కూడా స్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా సమస్యలు ఉన్నాయి, పెద్ద ఎత్తున ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. మనకున్న వనరులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున దానిపైన ఖర్చు పెడతా ఉన్నాం. ఇంకా పెద్ద ఎత్తున ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి రేపు రాబోయే కాలంలో మరి ఓ మహానగరంగా డెవలప్ చేయాలనే ఒక ప్రయత్నంలో ఈరోజు కాలుష్యం ఉండదని మొన్న హిల్ట్ పాలసీ కూడా తీసుకురావడం జరిగింది, మీరు చూశారో లేదో. కాలుష్యం లేకుండా, ఎందుకంటే ఢిల్లీ ఈరోజు దేశ రాజధానికి సంబంధించి మరి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 600 పైచిలుకు పోయింది. మన రాష్ట్రంలో మన హైదరాబాదు 200 పైచిలుకు వరకు వచ్చింది. అంటే ప్రమాదకరమైన గంటలు మోగుతా ఉన్నాయి. దీని విషయంలో దృష్టిలో పెట్టుకునే కాలుష్యానికి సంబంధించిన పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ ఆవల తీసుకుపోవాలనే ఒక ప్రయత్నంలో ఒక పాలసీ నిర్ణయం చేయటం జరిగింది. సరే, రాజకీయాలు ప్రతిపక్షాలు కావాలని ఇది జరగొద్దనే ఆలోచనలో ఎన్ని చేస్తూ ఉన్నప్పటికీ ఈరోజు కృతనిశ్చయంతో మనము ఈ మహానగరము హైదరాబాద్ నగరం కాలుష్యం లేని నగరంగా ఉండాలనే ఒక కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి గారు స్వయానా మున్సిపల్ మంత్రిగా వెళ్తా ఉన్నారు. సో మీ అందరి ఆలోచనలు, మీ అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తామని డాక్టర్ గారికి, అసోసియేషన్ పెద్దలకి, ఈ కాలనీ వాసులకి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి మరి ప్రత్యేకంగా ఈ ప్లాట్ఫామ్ మరి గణతంత్ర దినోత్సవ సందర్భంలో డాక్టర్ గారు ఏర్పాటు చేసిన ఈ మీటింగ్లో ఈ 2-3 ప్రస్తావనలు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. మేము, మా సంగీత శ్రీనివాస్ గారు, స్థానికంగా ఉన్న మా నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళటం జరిగింది. ఏ మాట అయితే ఆ ఇంటికి వెళ్ళి చెప్పారో తప్పకుండా వీలున్నంత వరకు అతి త్వరలో దాని పరంగా పరిష్కారం చేసే కార్యాచరణ తీసుకుంటామని నేను మీ అందరికీ మనవి చేస్తూ నేను డాక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు కమలాపూరి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నవీన్ గారికి యాడ్ చేసేసి వెంటనే ఏదైనా చిన్న సమస్య వచ్చినా అతను బిజీ ఉన్నా కానీ వెంటనే ఆ అధికారులను పురమాయించేందుకు ప్రయత్నం చేయటం జరుగుతుంది. ఎప్పుడైనా కానప్పుడు తప్పకుండా మేము ఉన్నాం. మీ కాలనీకి సంబంధించి ఆ రోజు నేను ఎలక్షన్లో ఒక ప్రజాప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఇక్కడికి వచ్చాను కనుక నా బాధ్యత భాగంలో ఆ రోజు ఇచ్చిన మాట మేరకు తప్పకుండా మీకు అనుకునే విధంగా జవాబుదారీతో పనిచేయడానికి ప్రయత్నం చేస్తానని మనవి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు మీకు కాలనీ వాసులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.